నేటి తరం హీరోలు పౌరాణిక చిత్రాలు చేయడానికి ఇష్టపడరు. అటువంటి చిత్రాలను ఈ కాలంలో ఆడియన్స్ చూడరేమోనని వారి నమ్మకం. అంతేకాదు, అలనాటి మాయాబజార్, వెంకటేశ్వర మహత్యం, సీతారామ కళ్యాణం, నర్తనశాలలాగా ఇప్పటి దర్శకులు తీయగలరా అని ఎక్కడో అనుమానం ఉంటుంది. అందుకే రిస్క్ తీసుకోవడానికి వెనుకాడతారు. నందమూరి బాలకృష్ణ, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తీసిన పాండురంగుడు సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయింది. దీంతో మైథలాజికల్ మూవీ జోలికి వెళ్లడం లేదు. కానీ లేటెస్ట్ గా ఒక షోలో సూపర్ స్టార్ మహేష్ బాబు తాను పౌరాణిక చిత్రాలు చేయడానికి సిద్ధమేనని చెప్పారు. కానీ అది దర్శకులు ఎవరు అనే దానిపై ఆధారపడి ఉంటుందని, రాజమౌళి లాంటి వారు వస్తే తప్పకుండా చేస్తానని వెల్లడించారు. తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుల్లో రాజమౌళి ఒకరు. ఆయన ఏ జానర్లో కథ తీసుకున్నా హిట్ సాధిస్తున్నారు. జానపద కథకి గ్రాఫిక్స్ ని జోడించి అద్భుత కళాఖండాన్ని సృష్టించారు. బాహుబలి ద్వారా తెలుగు సినిమాల సత్తాను ప్రపంచానికి చాటారు. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా చెన్నైలోని మేనేజ్మెంట్ స్టూడెంట్స్ తో రాజమౌళి మాట్లాడుతూ మన పురాణాలను తెరకెక్కించే ఆలోచన ఉన్నట్లు చెప్పారు. మహాభారతాన్ని వెండితెరపై గ్రాఫిక్స్ జోడించాలనేది ఆయన కలగా వెల్లడించారు. ప్రిన్స్, జక్కన్న మాటలు వింటుంటే ఫ్యూచర్లో వీరిద్దరి కాంబినేషన్లో ఒక మైథలాజికల్ మూవీ రావచ్చని ఆశించవచ్చు. ఇప్పటికే మహేష్ బాబుని అభిమానులు కృష్ణుడిగా పోస్టర్లు డిజైన్ చేశారు. ఆ పాత్రకు మహేష్ సూట్ అవుతారని చెప్పేశారు. మరి రాజమౌళి, మహేష్ ఏ విధంగా కనిపిస్తారో వేచి చూడాల్సిందే. వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. నిన్ను పెళ్లి చేసుకోవాలి. ఐశ్వర్య తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు ఉన్నాడు. నేరం బయటపడే ఛాన్సే లేదు.